నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. షర్మిల గారి దూకుడికి జగన్మోహన్ రెడ్డి గారు బ్రేక్ వేశారా? మరికొద్ది గంటల్లో షర్మిల గారు అరెస్ట్ కాబోతున్నారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే షర్మిల గారు మరికొద్ది గంటల్లో అరెస్ట్ కాబోతున్నారని చెప్పేసి, అంటే కొన్ని ఏవైతే మాట్లాడొద్దో తను మొన్న జరిగిన మే 1 జరిగిన సభలో తను మాట్లాడడం వల్లనే ఇప్పుడు ఈ అరెస్ట్ కారణం అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? కేసు అయితే ఫైల్ చేశారు. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి గత కొద్ది నెలలుగా వాడివేడి చర్చ జరగడము, అలాగే క్యాన్వాసింగ్లో కూడా దాని గురించి మాట్లాడడము, షర్మిలా గారు అండ్ సునీత గారు, డాక్టర్ సునీత గారు ఇద్దరు కూడా కొంగు పట్టుకొని అర్థించి ఓట్లు అడగడము, ఒకవైపు అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన ఆడియో లీక్స్ కానీ లేదంటే హత్యకు సంబంధించిన సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరోక్షంగా బయటపెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఒక విధంగా స్ట్రైట్ అవే అటాక్ అని అనుకోవచ్చు. సో వీళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు చేసే ప్రధాన ఆరోపణ ఏంటంటే సొంత చిన్నాయన అంటే వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కూడా ఏవైతే వాస్తవాలు వెలుగు చూసాయో వాటన్నిటి బట్టి ఎవరు దోషి ఎవరు నిర్దోషి అని కూడా ఒక నిర్ధారణకు వచ్చింది. అయినా మీరు ఇంకా దోషుల్ని మీ పక్కనే పెట్టుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు మీరు వెనకేసుకొస్తున్నారు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని ఎక్కడ మాట్లాడలేదు. ఈవెన్ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్న అవినాష్ రెడ్డి గారి మీద చేశారని కూడా ఎక్కడే లేదు. బట్ అవినాష్ రెడ్డి గారి హస్తం కూడా అందులో ఉంది అనే వీళ్ళ అనుమానం. అంతే కదా. ఇప్పుడు ఈవెన్ సిబిఐ ఛార్జ్షీట్లో దాఖలు చేసినప్పుడు కూడా అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతారనే వార్తలు కూడా వచ్చాయి. వాళ్ళ అమ్మగారికి బాగోలేదేమో అనుకొని అక్కడ హాస్పిటల్లో ఉండడము, హాస్పిటల్ చుట్టూ కార్యకర్తలు మూకుమ్మడిగా చేరడము. సిబిఐ అనేది ఫస్ట్ టైము, అంటే పత్రికలో వచ్చిన కథనాల ప్రకారం చెప్తున్నాను, సిబిఐ ఫస్ట్ టైము ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వెళ్ళి వెనుదిరిగి వెళ్ళిపోవడం అనేది అది హాస్యాస్పదం అనుకోవాలా లేదంటే ఆశ్చర్యపరిచే చట్టంలో ఉండే లుసుగులు అనుకోవాలో తెలియట్లేదు. కానీ మొత్తానికి వెనుదిరిగి వెళ్ళిపోయి ఇంక అప్పటి నుంచి వీళ్ళు అటాక్ చేస్తూనే ఉన్నారు. అయితే ఏదైతే అటాక్ చేస్తున్నారో షర్మిలా గారు ఎప్పుడైతే పీసీసీ చీఫ్ అయ్యారో ఆ తర్వాత సునీత గారు కొన్ని పెట్టడం, సౌభాగ్యమ్మ గారు ఒక లేఖ రాయడము, ఇవన్నీ కూడా వైసీపీ నాయకులకు కానీ ఎస్పెషల్లీ అవినాష్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒక రకమైన ఊపిరి బిగబట్టేలాంత సమస్యలా తయారయ్యేవి. ఇవి తయారైనప్పుడు ప్రతిసారి అదే అంశం మారినప్పుడు అక్కడ ఏంటంటే ఏకంగా మనిషే లేరు కదా. ఇప్పుడు విమర్శలు చేసే వరకు ఓకే, విమర్శలు చేయొచ్చు, వాళ్ళని దుయ్యబట్టచ్చు. ఇప్పుడు ఎలాగో పర్సనల్ లైఫ్లో కూడా వెళ్ళిపోతున్నారుగా, పర్సనల్ లైఫ్లో కూడా వెళ్ళి కూడా చేయొచ్చు. కానీ మనిషినే లేకుండా చేయడం అనేది అది అంతకన్నా పాపం ఇంకోటి ఉంటుంది. సో ఎవరు చంపారనేది క్లారిటీ అయితే ఇంకా లేదు. ఆల్రెడీ దస్తగిరి లాంటి వ్యక్తులు అప్రూవల్గా మారారు, చాలామంది అభియోగాలు ఎదుర్కొంటున్నారు, కొంతమంది బెయిల్ మీద ఉన్నారు, ఇంకొంతమంది బెయిల్ కోసం పోరాడుతున్నారు, ఇన్ని నడుస్తున్నాయి. అయితే ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళు అరే ఇదంతా షర్మిలా గారికి మైలేజ్ అయిపోయే ఛాన్స్ ఉంది, షర్మిలా గారికి ప్లస్ అయిపోతుంది కాబట్టి ఈవెన్ చెక్ పెట్టాలి అనే ఉద్దేశంలో వాళ్ళు కోర్టులో ఇది తీసుకొచ్చారు. ఆ మధ్యకాలంలో మీకు గుర్తుందో లేదో ఒక సన్యాసి ఆయన పర్సనల్ వ్యవహారం ఏదో చిన్న వీడియో బయటకు వస్తే దాని మీద ఎవరు ఏ మీడియాలో కానీ ఎక్కడ కానీ చర్చించకూడదని చెప్పి కోర్టు నుంచి తెచ్చుకున్నాడు ఆర్డర్. సో ఇప్పుడు వీళ్ళు కూడా వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి మాట్లాడకూడదని కోర్టు నుంచి ఒకటి తెచ్చుకున్నారు. ఎందుకు ప్రతిసారి ఆ అంశం మీద మాట్లాడుతుంటే అది క్లియర్గా అర్థమైపోతుంది, ప్రజలందరూ కూడా అర్థమైపోయిందమ్మా. ఆల్మోస్ట్ నేను మొన్న ఆంధ్రాలో ఒక మిత్రుడితో మాట్లాడితే ఆయన ఒక కంపెనీకి ఆల్మోస్ట్ ఆయనతో మాట్లాడితే ఏముంది బాసు అని క్యాజువల్గా మాట్లాడుతూ వివేకం సినిమా చూసిన తర్వాత నాకు చాలా వరకు స్ట్రైక్ అయింది అన్నాడు. అంటే వివేకం సినిమా ఆల్మోస్ట్ నిజ జీవితం నిజంగా జరిగిన దానికి చాలా దగ్గరగానే ఉంది. దాని క్యాప్షన్ కూడా మీకు స్టార్టింగ్ టైటిల్స్ లోనే సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన అంశాల ప్రకారమే బేస్డ్ ఆన్ దట్ ఛార్జ్ షీట్ అన్నట్టుగా తీశారు. సో అది చూసేవాడు అమ్మా ఎంత దారుణంగా చేశారా అన్నట్టుగా. అలా అంటే ఒక చదువుకున్నోడే అలా ఆలోచిస్తే సామాన్యులకి ఎంతవరకు రీచ్ అయి ఉంటుంది. అలా రీచ్ అయినప్పుడు షర్మిలా గారికి ఎంత యాడాన్ అవుద్ది, ఎంత ప్లస్ అవుతుంది. పైగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, పైగా స్వస్థలం, సొంత జిల్లాలో పార్లమెంటుకి పోటీ చేస్తున్నారు ఆవిడ. ఒకవైపు సునీత గారు కంప్లీట్ ఫేవర్గా ఉన్నారు. మీరు విజయం గారు ఫేవర్గా ఉంటూనే
ఎక్కడ ఏమి స్టేట్మెంట్ ఇవ్వకుండా ఓటుకు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఆవిడని అందరూ మళ్ళీ ప్రశ్నిస్తారేమో భయంతో, ఆ భయంతోనో లేదంటే ఈ రెండు కళ్ళల్లో ఏ కన్ను ముఖ్యం అంటే ఆవిడ ఏం చెప్పగలదు? బిడ్డ ముఖ్యమే, కొడుకు ముఖ్యమే. అందుకు సైలెంట్గా ఆవిడ యుఎస్ వెళ్ళిపోయారని కూడా వార్తల్లో మనం చూసాం. సో అంటే షర్మిలా గారికి అంత ఫేవర్గానే ఉంది. ఎందుకు? పైగా రాజశేఖర రెడ్డి గారి లాగా ఈవిడ పాత మిత్రులు, కాంగ్రెస్లో ఒకప్పుడు పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారి కోసం పనిచేసిన వాళ్ళు అందరినీ కలుపుకుపోతుంది ఈవిడ. సో ఆవిడకి మైలేజ్ పెరుగుతుంది, ఆవిడకి ఇంప్రెషన్ వస్తుంది. అరే ఆడబిడ్డ ఇంతగా పైగా ఆవిడ ఎప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళి విమర్శించట్లే, కేవలం ప్రభుత్వం మీద, ప్రభుత్వం యొక్క విధి విధానాల మీద, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం నుండి అవకతవకల మీద ప్రశ్నించారే తప్ప పర్సనల్గా వెళ్ళలేదు ఆవిడ. బట్ ఈవిడ విమర్శించే దీన్ని తట్టుకోలేక అతని యొక్క అనుచరులు పర్సనల్గా వెళ్ళిపోతున్నారు ఈవిడ మీదకి. ఈవిడ అనిల్ గారి మీదకి కానీ, ఈవిడ మీదకి కానీ, వీళ్ళ ఫ్యామిలీ మీదకి కానీ వెళ్ళిపోయి అసలు రాజశేఖర రెడ్డి గారి బిడ్డేనా అనే స్థాయిలో మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. అది అంటే ఆవిడ పుట్టుక మీదే సందేహపడేలాగా మాట్లాడడం అనేది చాలా తప్పు మాట. సో అట్లా కూడా ఆవిడ చెప్తున్నారు, అలాగ నన్ను చాలాసార్లు చేశారు, బట్ నేను దేనికి భయపడితే నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే కాదని కూడా నిన్న ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆవిడ. సో ఇవన్నీ చూసుకుంటే కనుక షర్మిలా గారికి మైలేజ్ బాగా పెరుగుతుంది, వస్తుంది. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది, అసలు రాదు, ఇకపై కాంగ్రెస్ ఉండదు అనుకునే పరిస్థితి నుంచి ఈరోజు అంటే 100 కన్నా తక్కువ వచ్చాయి 2019లో. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అమ్మాయ కాంగ్రెస్ పర్వాలేదు. అలాగే మొన్న రవిప్రకాష్ గారి సర్వే కూడా చూస్తే కాంగ్రెస్కి ఒక సీటు కూడా వచ్చే అవకాశం ఉందని అంటే బికాస్ ఆఫ్ షర్మిలా గారు అనుకోవచ్చా లేదా? ఆ క్రెడిట్ ఆడికి ఇవ్వచ్చా లేదా? ఇవ్వచ్చు. ఆవిడ అంతే కదా, ఎక్కడ కూడా ఈవెన్ చాలా మంది ఇప్పుడు కింద చూసుకొని చదువుతున్నారు కానీ ఆవిడ కింద చూడకుండా చదువుతున్నారు. ఎవరు అడ్డుకున్నా కాడు తమ్ముడు నీ ప్రాబ్లం ఏంటి, మైక్ ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. ఆవిడ వెళ్ళిపోయి ఎవరిని ప్రశ్నించేలా చేయకుండా చేసేసి ఏమడిగినా చెప్పలేక నలుగురిలోకి వెళ్ళాలి, చెప్పాలి, వాళ్ళు ఏదడిగినా ధీటుగా, చాకచక్యంగా, లౌక్యంగా మాట్లాడగలగాలి. అది ఉంది ఆవిడకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక సభ నిర్వహించారు, అందులో ప్రతిదీ కూడా చూసుకొని మాట్లాడినట్టు అనిపించింది కదా. అసలు తనకి ఏది కూడా తన ఓన్గా మాట్లాడినట్టు అనిపించలేదు. అది కూడా ఎత్తి మాట్లాడుతున్నారు కదా, చేస్తున్నారు కదా. అది కూడా ఒక విమర్శ ఉందండి. ఒకటి చూసి మాట్లాడొచ్చు, రెండోది ఏంటంటే ఆ పర్టికులర్ సెంటెన్స్లో ఆ వర్డ్ ఏంటనేది, ఆ కాన్సెప్ట్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది, ఈ కాన్సెప్ట్ దీని గురించి మాట్లాడాలని జస్ట్ హెడ్లైన్స్ లాగా రాసుకుంటారు. అలా కాకుండా మొత్తం మ్యాటర్ అంతా చూసి ఒక్కొక్కటి 3 సార్లు పలకడం వల్ల ఈ మ్యాటర్ అంతా చూసి బైహార్ట్ చేసి చదువుతున్నారు అన్నట్టుగానే అనిపిస్తుంది. సో ఆ విమర్శ ఎలాగూ ఉంది ఆయన మీద. సో ఈవిడ అలా కాదు, చాలా సొంతంగా చక్కగా మాట్లాడుతున్నారు, ప్రతీది కూడా ఎండగడుతున్నారు, ప్రతీది కూడా దుయ్యబడుతున్నారు. ఏది రాజకీయ పరంగా, రాజకీయ వ్యూహాల పరంగానే. సో ఎప్పుడైతే మైలేజ్ వస్తుందో ఇది వివేకా గారి హత్య మాత్రం ఖచ్చితంగా షర్మిలా గారికి డెఫినెట్గా యాడ్ అవుద్దండి. ఇది అది వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టే బహుశా కోర్టు నుంచి ఆ కేసు తెప్పించుకున్నారు. కాబట్టి ఇట్లా మాట్లాడినందుకు ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు, బట్ అరెస్ట్ చేస్తారని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఇంకా ఇప్పుడు మహా అయిపోయింది, ఇంక మహా అయితే 3 రోజులు ఉంది క్యాన్వాసింగ్. 3 రోజులు ఏం చేసినా ఇంక ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఆవిడకి చేస్తే సానుభూతి పెరిగిపోతుంది ఖచ్చితంగా, అంతే కదా. ఆవిడ మహిళగా ఉంటూ ఎంత చాకచక, అసలు ఆవిడ బయట ప్రపంచమే తెలియని ఆవిడకి ఈరోజు ఒక రాజకీయ నాయకుల్లా తయారు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. తన వేళ్ళతోని తన కన్నే పొడుచుకున్న విధంగా అయిపోయింది. మంచి మాట చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మ.